ఏ అమ్ములు, అమ్ములు టైం ఎంతో తెలుసా? లే ఫుడ్ ప్రిపేర్ చేయాలిగా. ఏ అమ్ములు, టైం ఎంత ఉందో తెలుసా? ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఇవాళ వల్ల కాదండి, బాగా తలనొప్పిగా ఉంది. ఇవాళకి బయట తినేసేయండి. సరే. అమ్మా, ఆఫీస్కి వెళ్ళొస్తా. ఉన్నానా? నానా ఉండు, నాన్న వస్తున్నా. టిఫిన్ చేయలేదు కదా నాన్న? బయట చేసేస్తామా. క్యారేజ్ రెడీ చేసి తీసుకెళ్ళి. నువ్వు రెడీ చేసావు ఎంత పొద్దున్న? పర్వాలేదు నాన్న, అమ్మాయికి బాగాలేదుగా. సరే అమ్మా. అత్తయ్య కాఫీ. అత్తయ్య తెస్తున్నానమ్మా. కాఫీ అడిగి ఎంతసేపు అయింది అత్తయ్య? తెస్తున్నానమ్మా. తలనొప్పి తగ్గిందమ్మా? ఏ లే, పొద్దున్న లేచినప్పటికి కాఫీ రెడీగా పెట్టాలని తెలియదా నీకు? అత్తయ్య ఒకసారి ఇటు రండి. వస్తున్నానమ్మా. ఆ కుర్చీ తీసుకొని ఇటేయండి అత్తయ్య. అత్తయ్య ఒక నిమిషం, అటు కాదు ఇటేయండి కుర్చీ. బాగా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కొంచెం కాళ్ళు నొక్కుతారా అత్తయ్య? సరే. అత్తయ్య బాగా తలనొప్పిగా ఉంది, కొంచెం తలనొక్కుతారా? సరే నాన్న. అత్తయ్య కొంచెం వాటర్ తీసుకొస్తారా? సరేనా. నేను వచ్చేసినట్టున్నారు. బాగా నీరసంగా ఉంది. లేదండి. సరే పడుకోపో. సరే అండి. ఏనా? ఏమంటావు? పప్పు చేశానమ్మా. సరే ఫ్రెష్ చేస్తానమ్మా. సరేనా. అత్తయ్య వెళ్ళి కాఫీ తీసుకురండి. అమ్మా నాకు బాగలేదమ్మా, జ్వరం ఉంది. ఎప్పుడు చూడు ఏదో ఒక రోగం చెప్తానే ఉంటావేంటి? ఓ వెళ్ళి కాఫీ తీసుకురా. లేకు. కాఫీ తాగడానికి ఎంతసేపు? చైర్ తీసుకుని కాళ్ళు నొక్కు. మళ్ళీ చెప్పాలి అది.
అట్లాగే ఉన్నాయి బయటకు వెళ్ళిపోయారు. కట్ చేసుకో బ్రో. బ్రో ఉన్నాయి చెప్తాను. అట్లాగే వచ్చావా? అరా ఇప్పుడు ఆఫీసేనా? ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవా? ఏంట్రా సంగతిలో? ఏంది కాఫీ ఇంకెంతసేపు అత్తయ్య? వస్తున్నానమ్మా. ఆ కుర్చీ వేసుకుని కాళ్ళు నొక్కండి అత్తయ్య. అని చెప్పాలా ఏంటి? చేతులు నొప్పులు పుడుతున్నాయి అమ్మా. ఇంకా ఎంతసేపు అమ్మా? పోయిన నుంచి మా ఇంట్లోనేనా? ఇంట్లోనే. సరేరా, ఓకే వెళ్ళొస్తా. అత్తయ్య కాఫీ ఎంతసేపు? ఇంత లేటా? కుర్చీ వేసుకుని కాళ్ళు నొక్కండి అత్తయ్య. ఎంతసేపు అమ్మా? చేతులు నొప్పులు పుడుతున్నాయి అమ్మా. వచ్చి తలనొక్కు. అప్పుడే వచ్చేసారా అండి? కూర్చోండి. జరుగుతుంది తలనొప్పిగా అంటే అత్తయ్య గారిని తలనొక్కమన్నాను. అమ్మా లోపలికి వెళ్ళు. అమలు బయటికి వెళ్దామా? సరే వెళ్దాం. దా. ఎక్కడికి వెళ్దామండి? చెప్తాను. దా. యాక్షన్. कृपया दरवाजा
ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్తాగా. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాం. సరే ఇంటికి వెళ్తానండి. సార్ ఎక్కుతావా? వద్దు, ఇక్కడే పక్కనే తిప్పుకొచ్చి. ఓకే. రండి. అమ్మా వచ్చి కూర్చో. అమ్మా అమ్మా బాగున్నావమ్మా? బాగున్నా, కూర్చో. అల్లుడి గారు బాగున్నారా? బాగున్నానండి. వదిన గారు ఎలా ఉన్నారు? ఉన్నారు, బాగానే ఉన్నారులే. అదేంటండి? బాగా నా కళ్ళ ముందు నా అక్కని కొడతావా? నా కళ్ళ ముందు నా బిడ్డ మీద చేసుకుంటావా? ఏదైనా పొరపాటు చేస్తే నాకు చెప్పాలి, నేను సర్దిద్దుతాను. మీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ఏం చేసినా సరే మీ కళ్ళ ముందు మీ అమ్మాయిని కొట్టపోతే మీకు అంత కోపం వచ్చింది. రోజు ఇది నా కళ్ళ ముందు నా తల్లిని కాళ్ళు పట్టించుకుంటుంది. ఆ విషయం రే వదలరా కాలరు. ఒక్కరోజు మీ అమ్మాయిని మీ కళ్ళ ముందు ఒక దెబ్బ కొడతాను మీకు అంత కోపం వచ్చింది. రోజు ఇది నా తల్లిని ఎంత హింస పెడుతుందో తెలుసా? మీకు ఏం చేస్తుందో తెలుసా? చూస్తారా? చూడండి మీ ఘనకార్యాలు. చేతులు నొప్పులు పుడుతున్నాయి అమ్మా, ఇంకా ఎంతసేపు అమ్మా? ఇప్పుడేమంటారు? అమ్మా, మీ అత్తగారు అయితే ఒకటి, నేను అయితే ఒకటి కాదు. అత్త అంటే గౌరవించడం తెలియదు నీకు? చూసారుగా, మీ అమ్మాయిని మీ ఇంట్లో ఉంచుకోండి. అల్లుడు గారు, దేవతలు అంటే అత్త ఎంతమంది దొరుకుద్ది అలాంటిది? నీ పెంకితనంతో ఆవిడ అలా ఇబ్బంది పెడుతున్నావు. వెళ్దాం, మీ అత్త క్షమాపణ చెప్పు. అమ్మా వెళ్ళు, వెళ్ళి మీ అత్తగారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో. అత్తయ్య, అత్తయ్య సారీ అత్తయ్య. ఎందుకు అమ్మ క్షమాపణ? చెప్పనే ఉండదునా? మీరైతే ఒకటి, నేనైతే ఒకటే. తెలియ చిన్నపిల్ల ఏదో అనేది అలా చేసే గారాబం చేసి ఇట్లా చేసా. ఇప్పుడేమో ఇలా తయారైంది. ఆ ఫోన్లు టీవీలు చూసి అసలుకే తింగరది, ఇంకా తింగరదానం ఎక్కువైంది. కూర్చోండి. ఏంట్రా చిన్న విషయానికే మీ అత్తగారిని తీసుకొచ్చావా? తెలిసి తెలియక ఏదో చిన్నపిల్ల ఏదో అనిందంటే ఏంటి తెలిసి తెలియంది? వాళ్ళ అమ్మకు కూడా తెలియాలిగా. వాళ్ళ అమ్మ అయితే ఒకటి, నువ్వు అయితే ఒకటి. ఏంటి చిన్నపిల్లలేనా? తెలియదు. వాడు ఏదో ఒకటి అంటాడు. నువ్వురా మన లోపలికి వెళ్ళు. సరే గారు, అదేదో తెలిసి తెలియజేసింది, ఇవన్నీ పట్టించుకోవాలి. సరే అత్తయ్య గారు, నేను కూడా ఒకసారి తనకి తెలిసేలా చెప్తామని మీ దగ్గరకు వచ్చాను.